మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. వైశాఖ పౌర్ణమి రోజు ఏమి చేయటం వలన మీ కష్టాలన్నీ కూడా తొలగిపోయి అదృష్టం, ఐశ్వర్యం ఎలా కలిసి వస్తాయో ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వైశాఖ మాసంలో వచ్చే పౌర్ణమి తిథిని మహా వైశాఖి అనే పేరుతో పిలుస్తూ ఉంటారు. వైశాఖ పౌర్ణమి రోజు ఏమి చేయాలో తెలుసుకునే ముందు నారదుడు అంబరీష మహర్షితో వైశాఖ మాస వ్రతం గురించి ఏమి చెప్పాడో ఈ కథ ద్వారా మనం తెలుసుకుందాము. అంబరీష మహారాజు నారదునకు నమస్కరించి, మహర్షి, వైశాఖ మాస విశిష్టతను వివరింపమనెను. అప్పుడు నారద మహర్షి ఇట్లనెను: పూర్వము ఇక్ష్వాకు మహారాజ వంశమున హేమాంగుడను రాజు కలడు. అతడు గోదానములను అనేకము చేశాడు. భూమి యందు రేణువులను లెక్కించుట, నీటి బొట్టులను గుణించుట, ఆకాశమునందలి నక్షత్రములు ఎన్ని అని లెక్కించుట ఎంత కష్టమో ఆ రాజు చేసిన గోదానములను లెక్కించుట అంత కష్టము. అతను అనేక యజ్ఞములను చేసెను. గోదానము, భూదానము, తిలదానము, మునగు దానములను కూడా లెక్కింపరాని అంత సంఖ్యలో చేసి చాలామంది బ్రాహ్మణులను సంతోషపరచెను. అతను చెయ్యని దానమే లేదు. అందరికీ సులభముగా దొరికేది జలము. అట్టి జలమును దానమిచ్చుట ఏంటని తలచి జలదానమును మాత్రము చెయ్యలేదు. బ్రహ్మపుత్రుడగు వశిష్ఠుడు ఆ మహారాజునకు గురువు, పురోహితుడు. అతడును జలదానము చెయ్యమని అనేక మార్లు ఆ రాజునకు చెప్పెను. నీరు అమూల్యమైనది. అట్టి దానిని దానమిచ్చినచో విలువైన ఫలితమేమి వచ్చును? ఎవరిని సులభముగాని దానిని దానమిచ్చినా పుణ్యము కలుగునని అట్టి వస్తువులను మాత్రమే దానమిచ్చెను. అలాగే ఎవరును గౌరవింపని వారిని ఆదరించటయే యుక్తమని తలిచి అంగవైకల్యము కల బ్రాహ్మణులను, దరిద్రులను, ఆచారహీనులను ఆదరించి గౌరవించెను. ఆచారవంతులను, పండితులను, సద్బ్రాహ్మణులను ఆదరింపలేదు, గౌరవింపలేదు. అందరూ ప్రసిద్ధులను, ఉత్తములను మాత్రమే గౌరవించినచో అనాథలు, విద్యాహీనులు అయిన బ్రాహ్మణులకు, దరిద్రులకు ఆదరణ చెయ్యువారెవరు? నేను అట్టివారినే గౌరవింతునని అట్టివారిని మాత్రమే గౌరవించెను. అందరూ ప్రసిద్ధులను, ఉత్తములను మాత్రమే గౌరవించినచో అనాథలు, విద్యాహీనులు అయిన బ్రాహ్మణులకు, దరిద్రులకు ఆదరణ చెయ్యువారెవరు? నేను అట్టివారినే గౌరవిత్తునని అట్టి వారిని మాత్రమే గౌరవించెను, ఆదరించెను. ఈ విధముగా అపాత్రులకు మాత్రమే దానం చేసేవాడు. ఇట్టి దోషముచే ఆ రాజు ఎప్పుడునూ కూడా జలదానము చేయకపోవుట వలన చాతక పక్షిగా ముమ్మారు జన్మించెను. గత జన్మలో అంటే ఒక జన్మలో గ్రద్దగాను, కుక్క అనేక మార్లు జన్మించాడు. అంటే ఈ రాజు ఇట్టి దానములు చేయకపోవుటచే చాతక పక్షిగా ముమ్మారు జన్మించెను. ఒక జన్మలో గద్దగాను, కుక్క అనేక జన్మలుగాను జన్మించెను. తరువాత మిథిలా దేశమును పాలించు శృతికీర్తు మహారాజు గృహమున గోడపై ఉన్న బల్లిగా జన్మించాడు. అచట ఉన్న కీటకములను తినుచు బల్లి అయిన హేమాంగద మహారాజు జీవనము గడుపుతూ ఉండేవాడు. ఈ విధంగా 87 సంవత్సరములు కాలము గడిచిపోయింది. మిథిలా దేశ రాజగృహమునకు శృతదేవ మహాముని ప్రయాణము చేసి అలసిపోయి మధ్యాహ్న కాలమున వచ్చెను. మహారాజు అగు శృతకీర్తి ఆ మునిని చూసి సంతోషంతో ఆ మునికి ఎదురు వెళ్ళి సగౌరవంగా ఇంటిలోనికి తీసుకువచ్చాడు. వాని పాదములను కడిగి ఆ నీటిని తన తలపై చల్లుకున్నాడు. అలా చల్లుకునేటప్పుడు తలపై జల్లుకున్న నీటి తుంపర్లు కొన్ని ఎగిరి గోడ మీద ఉన్న బల్లిపై పడినవి. ఆ పవిత్ర జలస్పర్శ తగలగానే ఆ బల్లికి పూర్వజన్మ స్మృతి కలిగి తన దోషమును తెలుసుకొని పశ్చాత్తాపం కలిగింది. నన్ను రక్షింపుము, నన్ను రక్షింపుము అని మానవుని వలె ఆ మునిని ప్రార్థించాను. అప్పుడు ఆ ముని బల్లి మాటలకు విస్మయపడి, ఓ బల్లి, నీవెందులకిట్లు దిక్కించుచూ ఉన్నావు? నీవు ఏ పని చేసి ఇట్టి దశ నంతివి ఇట్లలా అరుచుచూ ఉన్నావు? నీవు దేవజాతి వాడవా, రాజువా, బ్రాహ్మణుడివా? నీవెవరవు? నీకు ఈ దశ ఎలా వచ్చెనో చెప్పుము అని నేను నీకు సాయపడుదునని ప్రశ్నించెను. శృతదేవుని మాటలను విన్న బల్లి రూపంలోనున్న హేమాంగద మహారాజు, మహాత్మా, నేను ఇక్ష్వాకు కులమున జన్మించిన హేమాంగదుడను, ఒక ప్రభువును. భూమి అందలి రేణువులెన్ని ఉందునో
నీటి బిందువులు ఎన్ని ఉండునో, ఆకాశమున ఎన్ని నక్షత్రములు ఉండునో అన్ని గోవులను అసంఖ్యంకముగా దానమిచ్చి తిని, అన్ని యజ్ఞములను చేసి తిని, ధర్మముగా రాజ్యమును పరిపాలించి తిని. నేనిన్ని సత్కార్యాలు చేసినను ముమ్మారు చేతక పక్షిగా, గ్రద్దగా, 7 మార్లు కుక్కగా, ప్రస్తుతము బల్లిగా జన్మించి తిని. ఈ మహారాజు నీ పాదములను కడిగిన పవిత్ర జలము తనపై జల్లుకొనుచూ ఉండగా కొన్ని నీటి తుంపరులు నాపై పడి నాకు పూర్వజన్మ స్పృహ తగిలినది. దయించి నాకీ జన్మ కలుగుటకు కారణమైన పాపమును, ఆ పాపము పోవు విధానమును చెప్పగోరుచూ ఉన్నానని ప్రార్థించెను. శృతదేవ మహాముని హేమాంగదుని మాటలు తన దివ్య దృష్టితో పరిశీలించి ఇట్లనెను. రాజా, నీవు శ్రీ మహావిష్ణువుకు ప్రియమైన వైశాఖ మాసమున జలమును ఎవ్వరికీ దానమియ్యలేదు. జలము సర్వజన సులభము, దానిని దానమిచ్చుట ఏమి అని తలిచితివి. ప్రయాణమున అలసిన వారికి కూడా జలదానమెన్నడూనూ కూడా చేయలేదు. వైశాఖ మాస వ్రతమును కూడా పాటింపలేదు. జ్ఞానులగును వారిని సేవింపలేదు. కావున నీకిట్టి దుర్గతి కలిగినది. నీకు ఈ వైశాఖ మాస వ్రతమును ఆచరించి నేను సంపాదించిన పుణ్యమును కొంత నీకిస్తాను. దీని వలన దుర్దశ శాంతించుటకై భవిష్యత్తు కాలంలోనే నీ పాపములన్నీ కూడా నశిస్తాయి. ఆ పాపములన్నీ కూడా పోగొట్టుకుని విజయము నొందగలవు అని పలికి, శృతదేవ మహాముని నీటిని స్పృశించి బల్లి రూపముననున్న హేమాందక మహారాజునకు తాను చేసిన వైశాఖ మాస వ్రతంలోని కొన్ని దినముల పుణ్యఫలమును ధారపోసెను. ఆ పుణ్యఫలమును పొందినంతనే హేమాందక మహారాజు బలి రూపమును విడిచి దివ్య రూపమును పొందెను. శృతకీర్తి మహారాజునకు దేవమహామునికి నమస్కరించెను. వారి అనుగ్రహంతో శ్రీహరి పంపిన దివ్య విమానమును నెక్కి పుణ్యలోకములకు పోయెను. ప్రతి మానవుడును వైశాఖ మాస వ్రతమును, వ్రతాంగములకు దాన ధర్మాలను పాటించి శ్రీహరి అనుగ్రహము పొందాలని నారద మహర్షి అంబరీషుడికి వైశాఖ మాస విశిష్టతను గురించి వివరించాడు. ఇక వీడియోలోకి వస్తే, వైశాఖ పౌర్ణమి రోజు రావి చెట్టును, తులసి చెట్టును పూజించటం వలన సంవత్సరం మొత్తం ఐశ్వర్యం, అదృష్టం కలిసి వస్తుంది. వైశాఖ పౌర్ణమి రోజు తులసి కోట దగ్గర బియ్యం పిండితో అష్టదళ పద్మం ముగ్గును వెయ్యాలి. ఆ ముగ్గు మీద ఒక మట్టి ప్రమిదలో ఆవు నెయ్యిని పోసి 9 ఒత్తులను వేసి దీపాన్ని వెలిగించుకోవాలి. తులసి మొక్కను తెల్లటి పువ్వులతో, గులాబీ పువ్వులతో పూజిస్తూ ఓం బృందాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకొని దానిమ్మ గింజలను నైవేద్యంగా సమర్పించుకోవాలి. ఇలా చేయటం వలన ధనవంతులవుతారు. అలాగే రావి చెట్టుకు నీళ్లు పోసి ఆ చెట్టు దగ్గర పసుపు కుంకుమలను చల్లండి. రావి చెట్టుకు ఎరుపు, పసుపు, తెలుపు రంగు దారాలను చుట్టాలి. ఇలా చేసిన తర్వాత రావి చెట్టు దగ్గర 8 ఒత్తులను వేసి నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించుకోవాలి. తర్వాత రావి చెట్టు చుట్టూ 3 ప్రదక్షిణలు చేసుకోవాలి. ఇలా రావి చెట్టుకు వైశాఖ పౌర్ణమి రోజు పూజను చేయటం వలన సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. వ్యాపారంలో ఎంత కష్టపడినా సరే ఫలితం రాని వారు, మీ ఇబ్బందులు, సమస్యల నుండి బయటపడాలనుకునేవారు వైశాఖ పౌర్ణమి రోజు తులసి కోట దగ్గర ఒక స్టార్ ముగ్గును వేసి ఆ ముగ్గు మీద గోధుమ పిండి ప్రమిదను ఉంచి ఆవు నెయ్యిని పోసి ఒక మామూలు వత్తు, ఒక కుంభ వత్తును వేసి దీపాన్ని వెలిగించి తేనెను నైవేద్యంగా సమర్పించాలి. అనేక సమస్యలు, కష్టాలతో బాధపడేవారు వైశాఖ పౌర్ణమి రోజున ఒక రావి ఆకును తెచ్చుకొని మీ గ్యాస్ పొయ్యి కింద అష్టదళ పద్మం ముగ్గును వేసి ఆ ముగ్గు మీద పసుపు కుంకుమలను వేసుకోవాలి. అంటే ఆ తరువాత ఈ రావి ఆకును ఉంచి ఒక రాగి ప్లేట్ను తీసుకుని దానిలో నీళ్లను పొయ్యాలి. ప్లేటుతో సహా దానిని మీ గ్యాస్ పొయ్యి కింద ముగ్గు మీద పెట్టుకోవాలి. ఆ తర్వాత అగ్నిదేవుడికి మీ కష్టాలన్నీ కూడా తొలగిపోవాలని నమస్కారం చేసుకోవటం వలన లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది. దీనితో మీకు ఉన్న కష్టాలన్నీ కూడా తొలగిపోవటమే కాకుండా లక్ష్మి మీ ఇంట్లో సిరుల వర్షాన్ని కురిపిస్తుంది. దీనితో మీరు కుటుంబంతో ఆనందంగా అష్టైశ్వర్యాలతో జీవిస్తారని పండితులు అంటూ ఉన్నారు. మరి మీరు కూడా రేపు రాబోతున్న వైశాఖ పౌర్ణమి రోజున ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా ఒక రావి ఆకును తెచ్చుకొని గ్యాస్ పొయ్యి కింద అష్టదళ పద్మం ముగ్గు వేసి పసుపు కుంకుమలతో అలంకరించి ఒక ప్లేటును ఉంచుకొని ఆ ప్లేటు కింద ఈ రావి ఆకును వేసి ఆ రావి ఆకుపై ఒక ప్లేటును ఉంచి దానిలో నీటిని పోసి ఆ నీటిని గ్యాస్ పొయ్యి కింద ఉంచినట్లయితే మీ దరిద్రాలన్నీ కూడా తొలగిపోతాయి అని వేద పండితులే చెప్తూ ఉన్నారు. కాబట్టి వైశాఖ పౌర్ణమి రోజు ఒక్కసారైనా సరే ఈ పరిహారాన్ని చేసి మంచి శుభ ఫలితాలను పొందండి. అలాగే ఈ వైశాఖ పౌర్ణమి రోజు గ్యాస్ పొయ్యి మీద
పాలును కాచి పొంగేటట్లు చూసినట్లయితే మీ ఇంట్లో కూడా అలా లక్ష్మి అంటే ధనలక్ష్మి పొంగుతుందని పెద్దలు చెప్తూ ఉన్నారు. కాబట్టి ఈ 2 పరిహారాలను చేసి లక్ష్మీదేవిని మీ ఇంటికి ఆహ్వానించండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.